వెంకటరమణ అనే వ్యక్తి తన కుటుంబంతో ఒక చిన్న గ్రామంలో జీవించేవాడు. ఆయన భార్య, కుమారుడు, కుమార్తెలతో సంతోషంగా గడుపుతూ ఉన్నారు. కానీ గ్రామంలో వచ్చే సమస్య వల్ల కుటుంబంలో వచ్చే మార్పుని పరిష్కరించాలనుకున్నారు. చూడు సావిత్రి, ఇప్పుడు మన గ్రామంలో ఒక మంచి మార్పు తెచ్చుకోవాలని నాకు ఉంది. నా కుటుంబం మొత్తం మంచి జీవితం గడపాలని కోరుకుంటున్నాను. అవునండి, ఇంతకాలం మనం చాలా కష్టపడ్డాం. ఇప్పుడు మనందరం బాగా జీవించాలని ఉంది. బాలకృష్ణ, నీకు ఇంకా చాలా శక్తి ఉంది. పాఠాలు కష్టంగా అనిపిస్తున్నా నువ్వు ఇంకా ఆపకుండా ప్రయత్నించాలి. అప్పుడే గొప్ప విజయాన్ని సాధిస్తావు. నాన్న, నాకు అస్సలు పట్టనట్లుగా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. చదవలేకపోతున్నాను. నేనేం చేయను? అలా అనకు కృష్ణ. నువ్వు కష్టపడితేనే కొన్ని సంవత్సరాల తర్వాత మంచి ఫలితాలు వస్తాయి. నీకు నేర్పిన దాన్ని జీవితంలో అంగీకరించు. అలా వెంకటరమణ కుమారుణ్ణి ఒక బాబు ఆలోచనతో ప్రోత్సహిస్తాడు. అలాగే హేమలత తన తల్లి సావిత్రిని గమనించి ఆమెను సహాయం కోరుతుంది. తన చదువులో ఉన్న సమస్యను తన తల్లికి వివరిస్తుంది. అమ్మా, నాకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. నేను ఏం చేయాలో నాకు సరిగా తెలియడమే లేదు. తల్లి, నువ్వు ఏం చేయాలనుకున్నావో చెప్పు. నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా సహాయంగా ఉంటాను. అమ్మా, ఈ చదువు నా బుర్రకు ఎక్కడం లేదు. అస్సలు నేను చదవలేకపోతున్నాను. సబ్జెక్ట్స్ చాలా కష్టంగా ఉంటున్నాయి. చూడు తల్లి, మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మనం చేయగలిగినన్ని కృషి చేస్తే మనం ఎంతన్నా సాధిస్తాం. వెంకటరమణ గ్రామంలో మంచి మార్పులు తెచ్చేందుకు ప్రయత్నిస్తాడు. గ్రామంలో ప్రజల మధ్య ఒక కొత్త అవగాహన ఏర్పరుస్తాడు. ఇది మన గ్రామానికి అవసరం. మనం కలిసి ఈ ఊరును అభివృద్ధి చేయాలని భావిస్తే మన జీవితాలు, మన రాబోయే పిల్లల జీవితాలు కూడా మెరుగుపడతాయి. అవును, అందరూ కలిసి పనిచేస్తే ఈ ఊరిలో పెద్ద మార్పు రాబోతుంది. మనం మాట్లాడడం కాకుండా కృషితో పనిచేసి చూపిద్దాం. కొన్ని నెలల తరువాత పిల్లలు తమ జీవితాలలో విజయం సాధిస్తారు. బాలకృష్ణ, హేమలత తమ చదువుల్లో మెరుగుపడతారు. నాన్న, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నీవు నాకు చెప్పిన మార్గదర్శకాలు నిజంగా నాకు సహాయం చేశాయి. అవును నాన్న, ఎంతో కష్టపడిన తరువాత గొప్ప విజయాన్ని సాధించాము. అమ్మా, నువ్వు మా జీవితాల్లో గొప్ప మార్గదర్శకాలు చూపారు. మీ విజయం చూసి నాకు చాలా గర్వంగా ఉంది. కృషితో ఏదైనా సాధించవచ్చని నిరూపించారు.